పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉత్కంఠకు తెరపడింది. గత 20 రోజుల నుండి హాట్ టాపిక్గా మారిన ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అనే దానిపై నిన్న చంద్రబాబు ఉండవల్లిలో రఘురామకృష్ణంరాజుకు బీఫామ్ను అందజేసి ఉండి నియోజకవర్గంకి ఉమ్మడి కూటమిలో భాగంగా టీడీపీ తరపు ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ వేయడానికి వెళ్తున్న రఘురామకృష్ణంరాజు ఆర్ఆర్ఆర్ వెంట ఆర్ఆర్ రామరాజు కూడా వెన్నంటే ఉన్నారు. మరియు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అలాగే ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అడ్డా మళ్లీ విజయం తథ్యం అంటున్న ఆర్ఆర్ఆర్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు అయితే ఈరోజు భారీ ర్యాలీగా అయితే జనసమూహంతో అయితే ఉండి నియోజకవర్గంలో అయితే ఆయన ఇంటికి నుంచి బయలుదేరి ర్యాలీగా బయలుదేరి ఉండి అమరావతి దగ్గరికి వెళ్ళి నామినేషన్ పర్వంలో అయితే భాగంగా అయితే ఉండి నామినేషన్ అయితే టీడీపీ తరఫున అయితే నామినేషన్ వేశారు. ఇందులో భాగంగా రఘురామకృష్ణరాజు మనతో ఉన్నారు. మరింత సమాచారం రఘురామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్ వేశారు కదా భారీ నియోజకవర్గంకి వెళ్ళి, ఎలా ఉంది సార్? ఏదో అద్భుతమైన స్పందన. నామినేషన్ బయలుదేరేటప్పుడే ప్రజల్లో అన్ని పార్టీల నుంచి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు ఉదయం కూడా సుమారు ఒక 300 మంది తెలుగుదేశం పార్టీలో వైసీపీ నుంచి వచ్చి చాలామంది కార్యకర్తలు జాయిన్ అవ్వడం జరిగింది. చాలామంది నాయకులు కూడా జాయిన్ అవుతున్నారు. సో అంతా అనుకున్నట్టే నడుస్తుంది. అత్యద్భుతమైన విజయం సాధిస్తూ ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇప్పుడు మీతో పాటు టీడీపీ అక్కడ ఉండి నియోజకవర్గం టీడీపీ కంచుకోవడం, అందులో రామరాజు గారు కూడా మీతో కలిసి వచ్చి వేశారు కదా. అప్పుడు ఇండిపెండెంట్గా శివరామరాజు గారు వేస్తున్నారు. మీరు వేస్తే కనుక శివరామరాజు గారు విత్డ్రా అవుతారని చెప్పి ఒక టాక్ అయితే బయట అనుకుంటారు. దాని మీద ఆయన్ని రిక్వెస్ట్ చేస్తాను, వద్దు, పార్టీ మీకు సముచిత స్థానం ఇస్తుంది అని రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఆయన అంగీకరిస్తారనే ఆశాభావంతోనే ఉన్నాం. అలాగే ఇప్పుడు నామినేషన్ అనేది ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఎన్నికల ప్రచారం చెప్పాలి అంటే 10 రోజుల నుంచి జాపకంద నీరులాగా జరుగుతూనే ఉంది. రేపు ఒక్కరోజు తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత 25 నుంచి పూర్తి స్థాయిలో ఆల్రెడీ ప్రచారం నడుస్తూనే ఉంది. రామరాజు గారు కూడా బ్రహ్మాండంగా ప్రచారం గత 6 నెలలుగా సాగించారు. అందరికీ అన్ని స్కీముల గురించి చెప్పారు. సో ఇప్పుడు కలిసి మళ్ళీ ఫైనల్ ప్రచారం 6 నెలల నుంచి జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పుడు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా. సో జిల్లా పార్టీ అధ్యక్షుడు రామరాజు గారితో నేను ఇద్దరూ కలిసి తిరిగి ఆ ఫైనల్ టచ్, ఆల్రెడీ ఆయన శ్రమ అలాగే ఉంది. సో ఆయనతో పాటు నేను కూడా ఇద్దరూ కలిసి మళ్ళీ ఒక ఫైనల్గా అందరినీ 20 రోజుల్లో కలవటం సాధ్యం కాదు కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మందిని మళ్ళీ ఒకసారి అందరినీ కలిసి ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత ఎక్కువ మందిని ఇద్దరు కలిసి మళ్ళీ కలుస్తాం. అలాగే ఇప్పుడు ఉండి నియోజకవర్గం టీడీ తరఫున మీరు గెలిచిన తర్వాత ఉండి నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? గెలిచిన తర్వాత ఇక్కడ ప్రధాన సమస్య ఆక్వా కల్చర్ దెబ్బతింది. పవర్ రేట్లు పెంచేశారు. ఇతను ముఖ్యమంత్రి చెప్పినవన్నీ కూడా తూచని చెప్పి 5 ఎకరాలు కానీ రకరకాలుగా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఆ తర్వాత రకరకాల ట్యాక్స్లు ఈ ఫీడ్ మీద అన్నిటి మీద చాలా అస్తవ్యస్తం చేశాడు. అలాగే మంచినీటి మీద కమిషన్లకు కకృతిపడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు నేను మాట్లాడిన స్కీములు కూడా ఈ కాంట్రాక్ట్ కకృతుల కోసం ఆ స్కీములు ఏం కంప్లీట్ చేయాల. సో ఇక్కడ మెయిన్ ప్రధాన సమస్య ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ బాగుపడాలి. అది పెరిగే కొద్దీ మంచినీటి సమస్య వస్తుంది కాబట్టి మంచినీటి సమస్యకి ఒక సమస్య చూడాలి, పరిష్కారం చూడాలి. సో ఈ రెండిట్ల మీద ప్రధానమైన ఫోకస్ రామరాజు గారైనా నేనైనా. ఆ తర్వాత రోడ్లు ఒకేసారి రోడ్లన్నీ వేయటం సాధ్యం కాకపోయినా ముందు గొంతులు కప్పెట్టుకోవాలి యుద్ధ ప్రాతిపదికన. టాప్ ప్రయారిటీస్ అయితే ఇవి. సైమల్టేనియస్గా రెగ్యులర్ రొటీన్ పనులు ఉంటానే ఉంటాయి. బట్ టాప్ ప్రయారిటీలో ఇండస్ట్రీ బాగుంటే ఇక్కడ ప్రజలందరూ బాగుంటారు. గతంలో ఇక్కడ ఎంత ఉల్లాసంగా ఉండేవారో ప్రజలను చూశారు. మరి ఆక్వాకల్చర్ బాగున్నప్పుడు ఒక్క రైతుకే కాదు, డైలీ అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ, ఆ రైలు పట్టే వాళ్ళకి కానీ, చేపలు ఫీడ్ చేసేవాళ్ళు అందరూ కూడా హుషారుగా ఉంటారు ఇండస్ట్రీ బాగున్నప్పుడు. ఆ మంచి రోజులు అతి త్వరగా తీసుకురావాలనేది మా తపన. తప్పకుండా తీసుకొస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి కూడా
చాలా ఫేవరబుల్గా ఉన్నారు కాబట్టి ఆక్వా ఇండస్ట్రీకి గతంలో ఆయన చెప్పినవి చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తానని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా తప్పకుండా అమలు జరుగుతాయి. ప్రజలకి ఆదాయం మళ్ళా 5 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఆ గోల్డెన్ డేస్ మళ్ళీ వస్తాయి, తీసుకొస్తాం ఉండేవారు ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక భారీ మెజార్టీ అయితే గెలుపొందుతానని, ఉండి నియోజకవర్గ ఆకారంగా అయితే ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను గెలిచిన తర్వాత తీరుస్తానని చెప్పి రఘురామకృష్ణ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. మీరు మన ఆదిత్యతో చంద్రశేఖర్, పశ్చిమ గోదావరి జిల్లా, స్టూడియో న్యూస్ తెలుగు.